కేదార్ సుధాకర్ ముందు కూర్చుని ఉంటాడు. నువ్వు ఈ ఇంటి వారసుడివని ఈయన ఎవరి ముందు చెప్పాల్సిన అవసరం లేదని నాకు మాట ఇవ్వు కేదారు అని చెయ్యి చాచి అడుగుతూ, నువ్వు మాట ఇస్తే నువ్వు మాట ఇస్తే కానీ మీ నాన్న బతకడు. ఆలోచించుకో కేదారు, నువ్వు నా ఐదోతనాన్ని కాపాడు అని వైజయంతి వేడుకుంటూ ఉంటుంది. దాంతో కేదార్ కన్నీళ్లు కారుస్తూ అలాగే మాట ఇస్తానని చెయ్యి చాచి వైజయంతి చేతిలో చెయ్యి వేయబోతూ ఉంటారు. నిషి, వైజయంతి, యువరాజ్ చాలా సంతోషపడుతూ ఉంటారు. అయితే కేదార్ చెయ్యి వేయక ముందే ఒక్క నిమిషం ఆగు కేదార్ అంటూ ధాత్రి అరుస్తూ ఉంటుంది. నువ్వు ముందు అక్కడి నుండి లే యువరాజ్ అంటూ ధాత్రి కేదార్ ని లేపేసి యువరాజ్ చెయ్యి పట్టుకొని లాక్కు వస్తుంది. ఏం చేస్తున్నావే అని నిషి అరుస్తూ ఉంటుంది. ధాత్రి నిషి మాటల్ని పట్టించుకోకుండా యువరాజ్ ని సుధాకర్ ముందు కూర్చోబెడుతుంది. ధాత్రి సుధాకర్ చేతిని యువరాజ్ తలపై ఒట్టు వేయించి యువరాజ్ మీద ఒట్టు వేసి, వైజయంతి అత్తయ్య, నిషి చెప్పిన మాటలు నిజమని చెప్పండి మామయ్య. మీరలా ఒట్టు వేసి వీళ్ళు చెప్పిన మాటలు నిజమేనని చెప్పండి. అప్పుడు కేదార్ కూడా ఒట్టు వేసి మాట ఇస్తాడు. ఇంకెప్పుడు మిమ్మల్ని కొడుకుగా ఒప్పుకోమని అడగనే అడగడు అని ధాత్రి సృష్టిస్తుంది. దాంతో నిషి, వైజయంతి చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటే సుధాకర్ కి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా చూస్తూ ఉంటాడు. ఏంటి ఇలా జరుగుతుంది అని కౌశికి కూడా చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది. చెప్పండి నాన్న అని కేదార్ కూడా అడుగుతూ ఉంటాడు.